హలో హాయ్. బ్యూటిఫుల్ బీట్రూట్ కూర ఇప్పుడు నేను చూపిస్తున్నాను. 2 బీట్రూట్లు ఇక్కడ తురిమి పెట్టుకున్నాను. దానికి కావాల్సినవి జీలకర్ర, ఆవాలు, ఒక ఉల్లిగడ్డ, పచ్చికారం ముద్ద, అల్లం వెల్లిగడ్డ ముద్ద. ఇక్కడ ఒక ఉల్లిగడ్డ, జీలకర్ర, ఆవాలు, ఒక ఉల్లిగడ్డ వేసి ఇక్కడ వేపుకున్నాను ఎర్రగా. ఇట్లా ఎర్రగా వేపుకోవాలి. దానికి తర్వాత కసకస అంటది తెల్లగా ఉంటే, అందుకని ఇట్లా ఎర్రగా వేసుకొని దీంట్లో ఇప్పుడు పచ్చిమిర్చి ముద్ద, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇది కొంచెం కలిపి దీంట్లో బీట్రూట్ వేసేద్దాం. ఆఫ్ ఉడికినాక ఉప్పు చల్లాలి. ఇప్పుడు వేయొద్దు, ఉప్పు మొదలెయ్యొద్దు. ఇది కొంచెం ఉడకాలి, సగం ఉడకాలి. ఉడికిన తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఇట్లా మంచి కలబెట్టుకొని మూత పెట్టి ఒక 5 minutes వెళ్దాం. ఓకేనా? ఒక 5 minutes ఇలా ఉంచేద్దాము. తర్వాత మూత తీసి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి మంచిగా. నూనె ఎక్కువ ఏం పట్టదు, కొద్దిగానే వేసిన నేను. ఒక టీ స్పూన్ నూనె వేసిన అంతే. నూనె ఎక్కువ బాగుండదు, నూనె ఉంటుంది, అందుకని తక్కువ వేసుకోవాలి ఈ కూరలు అయితే. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచుదాం. తర్వాత ఉప్పు జల్లి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి అంతే. ఉంటే కొత్తిమీర వేసుకొని బంద్ చేసేయాలి. చాలా బాగుంటుంది బీట్రూట్ కూర. ఒక 5 minutes అయింది. ఇప్పుడు తీసి మూత తీసేద్దాం. మొత్తం మూత తీసేయాలి, మూత పెట్టొద్దిగా. మూత పెడితే ఇది ఫ్రై కాదు. ఇట్లా సగం ఆఫ్ ఉడికితే చాలు. ఫ్రై చేసుకోవాలంటే మళ్ళీ ముద్ద అవుతుంది. ముద్ద కావద్దు. బీట్రూట్ కూర ఒంటికి మంచిది, రక్తం వస్తుంది మంచిగా తింటే, అందుకని ఇలా చేసుకోవాలి. సింపుల్ బీట్రూట్ కూర. ఇప్పుడు ఉప్పు కూడా చల్దాము. అయిపోయింది కదా, కలర్ తెలుస్తుంది చూడండి, సగం ఉడికిపోయింది. ఇంకా కొంచెం లాస్ట్ కొద్దిసేపు ఫ్రై చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు కావాల్సినంత ఉప్పు, 1 చెంచా ఉప్పు వేస్తున్నా. ఇంత పడుతుంది ఉప్పు. ఇది తీయగా ఉంటుంది, ఇంకేం అవసరం లేదు దీంట్లో, ఇంతే. పచ్చిమిరపకాయలు ఉంటే పచ్చిమిరపకాయలు వేసుకోండి. నాకు పచ్చిమిరపకాయ ముద్దు ఉంటే అది వేసుకున్నాయి ఫ్రిడ్జ్లో, అందుకని. పచ్చిమిరపకాయలు సన్న కోసేసుకోవచ్చు. మీదకి వెళ్ళి కొత్తిమీర చల్లి వడ్డించుకుంటామే అంతే. ఒక 5 minutes ఇప్పుడు మనం దీన్ని కొద్దిగా ఫ్రై చేసుకుందాం. చపాతీకి తిన్నా, అన్నానికి తిన్నా చాలా బాగుంటుంది ఇది బీట్రూట్ కూర. అసలు పొడి కావాలి. కొంచెం ఎక్కువైనట్లుంది ముద్ద. మూత పెట్టటము, మూత 2 seconds పెట్టి తీసేయాలి. చాలా మంచిగా ఫ్రై అవుతుంది. కొంచెం నేను 10 నిమిషాలు పెట్టేసరికి కొంచెం వాటర్ వచ్చింది చూడండి. ఇట్లా వాటర్ రావద్దు, పొడి ఉండాలి. చాలా బాగుంటుంది ఇది, ఒంటికి మంచిది. నేనైతే వారంలో 2-3 సార్లు తింటా. ఏంటంటే బ్లడ్ వస్తుందని, దానికోసం. ఓకేనా? బ్లడ్ కావాలన్నోళ్ళు, బ్లడ్ రక్తం ఒంట్లో లేదు, బ్లడ్ పడాలి అన్నోళ్ళు ఇట్లా బీట్రూట్ కూర, దానిమ్మకాయ గింజల జ్యూసు తాగితే చాలా బాగా మంచిగా బ్లడ్ తయారవుతుంది బాడీలో. నేను డాక్టర్ని కాదు, కానీ డాక్టర్లు చెప్పేటప్పుడు విన్నాను. అందరు ఇలాగే తింటే మంచిగా ఉంటుంది, గ్లో ఉంటుంది ముఖంలా అని చెప్తారు. అందుకని గ్లో వస్తుంది. ఇది పచ్చిది జ్యూస్ కూడా తాగొచ్చు, ఇష్టం ఉన్నోళ్ళు. జ్యూస్ తాగితే ఇంకా మంచిగా ముఖం ఇట్లా కాంతిగా ఉంటుంది, ముఖం గ్లో వస్తుంది. క్యారెట్ ఇది కలిపి జ్యూస్ చేసుకొని తాగితే కూడా చాలా మంచిది ఒంటికి. ఇప్పుడు కట్టేస్తున్నా పోయి. బంద్ చేసిన. ఇప్పుడు తినేయచ్చు. చాలా సూపర్. నేను కొంచెం టేస్ట్ చేస్తా ఎట్లుందో చెప్పడానికి మీకు. నాకైతే చాలా ఇష్టం. పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి కూడా ఇట్లా మీద చల్లొచ్చు.
సూపర్. కారంగా, తీయగా, ఉప్పుగా చాలా బాగుంది. అన్నంలో కూడా కలుపుకొని తినొచ్చు. నేనైతే అన్నంకి తింటా. ఇట్లా పచ్చి కొబ్బరి ఏమైనా ఉంటే ఇది పొడి చేసి ఇట్లా ఇట్లా అల్లొచ్చు. కొంచెం పచ్చి కొబ్బరి కలిగిస్తే ఉంటుంది టేస్టు చాలా సూపర్గా ఉంటుంది. కొంచెం ఇట్లా ఇట్లా చల్లుకోవాలి, పైన చల్లి వడ్డించుకోవాలి. పచ్చి కొబ్బరితో బీట్రూట్ కూర, బ్యూటిఫుల్ బీట్రూట్ కూర బాగుంటుంది. చాలా చేసుకోండి, చాలా కమ్మగా ఉంటుంది. ఇట్లా వేసి కొద్దిగా ఇలా కలిపేసి వడ్డించుకుంటామే, అంతే. సింపుల్, చాలా సింపుల్గా ఉంది కదా, చాలా ఈజీగా ఉంది కదా. చిన్న పిల్లలు కూడా చేయొచ్చు ఈ కూరని. ఇలా చేసుకొని తిని చూడండి అందరూ. ఓకేనా? బాయ్ అండి, బాయ్. చూపించిన కదా, చాలా ఈజీగా చూపించిన. చేసుకొని తినండి తప్పకుండా. దీనిపైన కొత్తిమీర ఉంటే కూడా ఇట్లా వేసుకోవచ్చు. నా దగ్గర కొత్తిమీర లేదు రెడీగా, అందుకని నేను ఇలాగే చూపిస్తున్నాను. ఓకేనా అండి? చేసుకొని తిని చూడండి. నచ్చితే ఒక లైక్ పెట్టండి, మీ వాళ్ళకి షేర్ చేయండి. ఒక లైక్ పెట్టండి. నాది మళ్ళీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను పెట్టగానే మీకు వీడియో వచ్చేస్తుంది, మీరు చూడొచ్చు అందుకని. ఓకేనా? బాయ్.